అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఈ జిల్లాల్లో అయితే మనకు భారీ ఎండలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు మనకు రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక అంతేకాకుండా మనకు రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ ఎండలు ఉంటాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపినటువంటి వివరాల ప్రకారం ప్రస్తుతానికైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు తక్కువగానే ఉన్నాయి, కానీ ఎండల మటుకు 48 డిగ్రీల వరకు కూడా ఎండలు అయితే ఉన్నాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తాజా వాతావరణ సమాచారం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ కూడా మనకు హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు వరదలు వంటలు వచ్చినా కూడా మనకు దెబ్బతినేది రైతులే కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.